హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఒప్పో ప్యాడ్ 3 దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. ఓకేనా, సో లాంచ్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది. సో మన ఛానల్లో డైలీ ఒక వీడియో వస్తుందిగా, సో అందుకే లేట్ అయితే అయిందనమాట, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మంచి రైటింగ్కి రీడింగ్కి మంచిగా యూజ్ఫుల్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో స్టైలిష్ ఆప్షన్ కానీ అలాంటివి అయితే ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. అంటే రాసుకుంటారు కదా, ఆ ఆప్షన్ కూడా ఉందని వీళ్ళు చెప్తున్నారు. ఉదాహరణకి ఎలా అంటే ఇప్పుడు సామ్సంగ్లో ఎస్ పెన్ అని ఎలాగనో దీంట్లో కూడా ఒక స్టైలిష్ ఉంటుంది, దాంతోపాటు ఈజీగా రాసుకోవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఒప్పో ప్యాడ్ 3కి గుర్తుపెట్టుకోండి, ఈ చైనా కంట్రీలో లాంచ్ అయింది. ఓకేనా, దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 11.61 ఇంచెస్ ఎల్సిడి ప్యానల్ ఉంటుంది. అది కూడా 2.8K రిజల్యూషన్తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏంటంటే యాంటీ గ్లేర్ అండ్ ఐ ప్రొటెక్షన్ ఉందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, వీళ్ళే చెప్తున్నారు గ్రేట్ రీడింగ్ అండ్ రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇది బెస్ట్ ఆప్షన్ అయితే, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో లేకపోతే మంచి మంచి రైటింగ్ స్కిల్స్ ఉంటాయిగా వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట, ఎక్కువగా రాసుకునే వాళ్ళకైతే. ఇక్కడ ఏంటంటే 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి, 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 700 నిట్స్ అంటే ఇండోర్లో ఓకే ఉంటుంది కానీ సో అవుట్డోర్లో అయితే చాలా కష్టం అనమాట. అవుట్డోర్లో కూడా కొద్దిగా చీకటి ఉన్న దగ్గర అయితే మాత్రమే మంచిగా ఉంటుంది, కానీ వేరే వద్ద అయితే బాగా లైటింగ్ కండిషన్లా లేకపోతే బాగా సన్ ఉందంటే 700 నిట్స్ అయితే సరిపోదు. సో మరి వీళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేశారో నాకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకేనా, ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకున్నట్టయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది, 8GB 12GB ర్యామ్ ఉంటుంది. ఇక్కడ స్టోరేజ్ చూడండి, 128GB మోడల్ ఉంటుందిగా, దాన్ని చూసుకున్నట్టయితే UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. అదే 256GB 512GB మోడల్ ఉంటుందిగా, దానికి చూసుకున్నట్లయితే మాత్రం UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ చూసుకున్నట్లయితే 9520 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది విత్ LED ఫ్లాష్ ఉంటుంది అనమాట. ఇది చూసుకున్నట్టయితే కలర్ వాయిస్ 15తో వస్తుంది, ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. థిక్నెస్ చూసుకున్నట్టయితే 6.29 mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ చూసుకున్నట్టయితే 533 grams వెయిట్ ఉంటుంది. దీనికి స్టైలిష్ సపోర్ట్ కూడా ఉందని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఓకేనా, ఒకసారి అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి కదా, అవి కొద్దిగా ఉన్నాయి, అవి కూడా స్క్రీన్ మీద చేస్తే ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా అర్థమైపోతుంది అనమాట. ఇక ఇప్పుడు మనం ఏంటంటే ప్రైజెస్ అయితే ఒకసారి చూద్దాము. 8GB అలాగే 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 24,400 రూపాయలు పెట్టారు. అలాగే 8GB అలాగే 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 27,900 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 31,400 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 36,100 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. ఈ ప్యాడ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇక నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో మంచి మంచి మొబైల్ అప్డేట్స్ అలాగే ఇలాంటి ట్యాబ్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.